ఎండాకాలంలో ఐస్ క్రీం తినే పక్షులు. మధ్యాహ్నం 12 గంటలు. ఎండ మాడిపోతోంది. తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి మరియు బుజ్జి పిచ్చుక అందరూ ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చున్నారు. బన్ను చిలుక మాత్రం వేడి తట్టుకోలేక ఏడుస్తున్నాడు. మహిగ్రద్ద ఎగురుకుంటూ వచ్చి, అమ్మో, ఈ ఎండకి నా రెక్కలు మాడిపోయి తందూరి చికెన్లా అవుతున్నాయి. నా ఇంట్లో ఏసీ కూడా చెడిపోయింది. ఎండ దెబ్బకి నా కళ్ళద్దాలు కూడా కరిగిపోయేలా ఉన్నాయి. నా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది మహిగారు. నా తెల్లటి ఈకలు ఎండకు మాడిపోయి బూడిద రంగులోకి మారుతున్నాయి. ఇంకొన్ని రోజులైతే నేను కూడా చిచ్చుకాకిలాగా నల్లగా మారిపోతానేమోనని భయంగా ఉంది. హలో హలో హలో, మాటలు జాగ్రత్త. నలవకున్న డిమాండ్ తెలుసా నీకో? ఈ ఎండలో మీరు నల్లబడితే అది మీ కర్మ. నా ఒరిజినల్ కలర్ ని కామెంట్ చేయకండి. నా నలుపు జాతే సమ్మర్ కి బ్రాండ్ అంబాసిడర్లు. అయినా ఈ ఎండల్లో బయట తిరగడమే దండగా. బన్నుగాడు చూడు, ఉడికిన బంగాళదుంపలా ఎలా దొర్లుతున్నాడు. బన్ను చిలుక నేల మీద దొర్లుతూ, అమ్మా చోటు, బంగాళదుంపనకు ఆకలేస్తుంది. నేను అయిపోయాను. నా రెక్కలు మాడిపోతున్నాయి. నన్ను తీసుకెళ్లి మన ఫ్రిడ్జ్ లోపల కూరగాయల ట్రేలో పెట్టి. నేనింకా బ్రతకలేను. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఒరే పనుక, ఈ ఎండలో అలా ఏడిస్తే నీ కన్నీళ్లు కూడా వేడికి ఆవిరైపోతాయిరా. ముందా చెట్టు నీళ్ళలోకొచ్చి కూర్చో. నీ బుర్రలో ఎలాగూ ఏమీ లేదురా పన్నుక. ఫ్రిడ్జ్ లో పెట్టి ఐస్ పెట్టినా అక్కడ కరగడానికి మ్యాటరీ లేదు. నువ్వు ఆగబుజ్జే. నా పొట్టలో ఆకలి మంట, పైన సూర్యుడి మంట రెండు కలిపి నన్ను కబాబ్లాగా కాలుస్తున్నాయి. నాకు చల్లటి ఐస్ క్రీం కావాలి. అట్లీస్ట్ 2 ఐస్ ముక్కలు ఉన్నా నా నెత్తి మీద పెట్టుకుంటా. ఒరే పన్ను, ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ కూరలు పళ్ళు ఉన్నాయిరా. నువ్వు దూరితే అవి ఎక్కడ పెట్టాలి? కాసేపు కాముగా ఆ నీళ్లు తాగి కూర్చో. నీళ్ళెందుకమ్మా? అవి కాగిన వేడి నీళ్ళు. ఆ నీళ్లు తాగితే నా లోపల టీ కాగిపోతుంది. నాకు చల్లటి ఐస్ క్రీం కావాలి. స్ట్రాబెర్రీ, వెనిల్లా, బటర్ స్కాచ్ ఏదో ఒకటి తీసుకురండి, లేదా నేను ఈ ఎండకి కరిగిపోతాను. మరే పండుగ, నువ్వు కరగడానికి ఐస్ క్రీంవి కాదురా, పిచ్చివి. ఈ ఎండలో ఎవరైనా ఐస్ క్రీం అమ్ముతామని వస్తారా ఏంటి? వచ్చినా అది తినేలోపే కరిగిపోయి నీళ్ళైపోతుంది. మూసుకొని కూర్చో. అవును బన్ను, చిచ్చు చెప్పింది నిజమే. ఈ సమ్మర్లో ఎవరికీ ఏమీ దొరకట్లేదు. కొద్దిగా ఓపిక పట్టు. సడన్ గా దూరం నుండి ఒక పక్షి ఐస్ క్రీం బండి తీసుకువెళ్లడం చూశాడు బన్ను. కాని ఆ బండికి ఒక్కచోట బొక్కుంది. అందులో నుండి ఒక పెద్ద వెనిల్లా ఐస్ క్రీం కోన్ కింద పడిపోయింది. బన్ను చిలుక కళ్ళు పెద్దగా చేసి అరుస్తూ, ఐస్ క్రీం, నాకు ఐస్ క్రీం దొరికింది. దేవుడు నా ప్రార్థన విన్నాడు. దేవుడా, యు ఆర్ గ్రేట్. దారి వదలండి, నా రక్తం ఉడుకుతోంది. నా ప్రాణం ఆ ఐస్ క్రీం కోసమే తప్పిస్తోంది. బన్ను వాయువేగంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఐస్ క్రీం కోన్ని 2 చేతులతో ఒక నిధిలా పట్టుకుని తీసుకొనొచ్చాడు. అది ఇంకా కరగలేదు. చాలా చల్లగా గట్టిగా ఉంది. చిన్నుకాకి గబగబా అక్కడికొచ్చి, ఒరే బన్నుగా, సగం నాకివ్వరా. దాన్ని ఎవరూ చూడలేదు. మా అమ్మకి చెప్పకుండా ఇద్దరం చెరు సగం పంచుకుందాం. సగమా? నా ప్రాణం అడిగినా ఇస్తానేమో కానీ ఈ మండుటెండలో దొరికిన వెనిల్లా ఐస్ క్రీం మాత్రం ఇవ్వను పో. ఇది నా తపస్సుకు దేవుడిచ్చిన వరం. వెనక్కి జరగండి. బుజ్జి పిచ్చుక ఆశగా చూస్తూ, వావ్, ఓరే పనుక, నీకెంత అదృష్టం పట్టిందిరా. సరే, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, చెరుసకం పంచుకుందాం. ఇటివ్వు. బన్ను చిలుక ఐస్ క్రీం ని గుండెలకు హత్తుకుని, బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో గాని ఐస్ క్రీం విషయంలో ఎవరి దరిద్రం వాళ్ళదే బుజ్జి. నేనొక్క ముక్క కూడా ఇవ్వను. ఛీ, పిసినారెడ్డివా. పోనీ కనీసం ఆ కోన్ కింద ఉండే బిస్కెట్ అయినా ఇవ్వరా. దొంగ మొహమ, కొంచెం ఇస్తే ఏమవుతుందిరా? కడుపు నొప్పి వస్తుంది చూడు. నొప్పొచ్చినా పర్లేదులే, దానికి ముందు ఈ చల్లదనం నా గొంతులో దిగాలి. నా ఐస్ క్రీం కి కింద లేదు, పైన లేదు, మొత్తం నేనే తినేస్తా. ఇది నా ప్రాణం. మీరు జస్ట్ నేను తింటుంటే చూసి ఎంజాయ్ చెయ్యండి. ఒరే బన్ను, అది కింద పడిందిరా. దానికి మట్ట అంటుకొని ఉంటుంది. తుడుచుకొని తిను, లేదా డస్ట్ పోతుంది కడుపులోకి. మరై తిండిపోతా. ఆ ఐస్ క్రీం నాకు కొంచెం ఇస్తావా? నేను కూడా ఎండకి మాడిపోతున్నా. బన్ను చిలుక కోపంగా చూస్తూ, నా ఐస్ క్రీం ఎవరికి ఇవ్వను పో. మీరందరూ నా ఐస్ క్రీం మీద కన్నేశారు. మీరు చూస్తూనే ఉండండి. నేను ఈ వేడికి ఇది కరిగే లోపలే ఒకేసారి మింగేస్తాను. వద్దు బన్ను, ఐస్ క్రీం ని మెల్లగా చప్పరించాలి. ఒకేసారి మింగితే బుర్ర పని చేయదు. బ్రెయిన్ ఫ్రీజ్ వస్తుంది. వినురా. బ్రెయిన్ ఫ్రీజా? నాకు బ్రెయినే లేదు. నాకు ఫ్రీజ్ ఏమవుతుంది? చూస్తూ ఉండండి నా టాలెంట్ ని. బన్ను ఆ పెద్ద వెనిల్లా కోన్ని నోట్లో పెట్టుకుని 2-3 సార్లు నమిలి కనీసం టేస్ట్ కూడా చూడకుండా మొత్తం ఒకేసారి మింగేశాడు. గ్లప్
అని సౌండ్ వచ్చింది. బుజ్జి పిచ్చుక తల పట్టుకుని, అమ్మా, ఐస్ క్రీమ్ ఎవరైనా ఆస్వాదిస్తూ తింటారా బున్నగా? నువ్వేంట్రా అనుకుండలాగా ఒకేసారి మింగేశావు? నీ కరికట్రా బున్నగా. ఒరే సన్నాసి, ఏమిట్రా ఆ రాక్షసత్వం? కొడికి తినకుండా పాములాగా మింగేశావు. పేగులు గట్టకట్టుకుపోతాయిరా. మొదటి 5 సెకండ్లు బన్ను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాని 6వ సెకండ్ నుండి వాడి ఫేస్ మారిపోయింది. కళ్ళు పెద్దవయ్యాయి, ముక్కు ఎర్రగా అయిపోయింది. వాడి బుర్ర లోపల ఎవరో 100 కత్తులతో పొడిచినట్టు అనిపించింది. అదే బ్రెయిన్ ఫ్రీజ్. బన్ను చిలుక పొట్ట పట్టుకుని కింద పడి గీతలు గీసుకుంటూ వింత సౌండ్స్ చేస్తూ, అమ్మా, నా బుర్రలో ఎవరో ఐస్ ఫ్యాక్టరీ పెట్టారు. ఫ్రీజర్ డోర్ తీసి నా తల అందులో పెట్టేశారు. ఓహో, నన్నెవరో గుచ్చుతున్నారు. చూసావా చోటు, నేను ముందే చెప్పాను, వీడికి బ్రెయిన్ ఫ్రీజ్ అయింది. బాగా వేడిగా ఉన్న టైంలో అతి శీతలమైన దాన్ని ఒకేసారి మింగితే ఇలాగే అవుతుంది. బన్ను నేల మీద గీతలు గీసుకుంటూ గీరుకుంటూ పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నాడు. హాలుసినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. బన్ను చిలుక గాలిలోకి చేతులూపుతూ, అమ్మా, నాకు మంచు కొండలు కనిపిస్తున్నాయి. హిమాలయాలు. ఆ కొండల మీద పెంగ్విన్లు లుంగీలు కట్టుకొని డాన్స్ వేస్తున్నాయి మమ్మీ. అవి నన్ను రమ్మని పిలుస్తున్నాయి. నాకు లుంగీ ఇవ్వండి. పామో, వీడికి పిచ్చి ముదిరిపోయింది. లుంగి పెంగ్విన్లా? వీడి ఆకలి దెబ్బకి పెంగ్విన్లు కూడా సౌత్ ఇండియన్ డ్రెస్ వేసుకున్నాయా? ఏమిట్రా ఈ వింతలు? చూశారా ఆంటీ, వాడి కక్కుర్తి. నాకొక్క ముక్కిస్తే వాడికి పరిస్థితి వచ్చేది కాదు. వాడు మొత్తం మింగేశాడు. అందుకే దేవుడు వాడి మెదడును ఫ్రీజ్ చేశాడు. చిచ్చుకాకి బుర్ర తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఆవిడ బన్నుగాడి పిచ్చి చేష్టలు చూసి వాడికి దయ్యం పట్టిందని ఫిక్స్ అయిపోయింది. చిచ్చుకాకి భయంతో వెనక్కి జరుగుతూ గట్టిగా అరుస్తూ, అమ్మమ్మ, తునే చోటో, ఈ బన్నుగాడికి దయ్యం పట్టింది. ఈ ఎండలో తిరిగాడు కదా, ఆ మర్రి చెట్టు మీద ఉన్న దయ్యం వాడి లోపలికి వెళ్ళిపోయింది. చూడండి ఎలా ఎగురుతున్నాడు, పెంగివిల్లని వాగుతున్నాడు. చిచ్చు ఆంటీ, వాడికి పట్టింది దయ్యం కాదు, తిండి దయ్యం. వాడి బుర్ర ఫ్రీజ్ అయింది అంతే. కాదు బుజ్జే, నాకు తెలుసు. వాడి కళ్ళు చూడు ఎలా తేలేశాడో. వాడు దయ్యం భాషలో మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి నా మంత్రశక్తుల్ని బయటికి తీస్తా. వాడికి దిష్టి తీస్తాను. నేను పెద్ద మాంత్రికురాలైపోతాను ఈరోజు. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి కేవలం నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు మాత్రమే కాకుండా ఒక పాత చీపురు, ఒక పాత రబ్బర్ చెప్పు మరియు ఒక పెద్ద వేప ఆకుల కొమ్మను పట్టుకునొచ్చింది. చిచ్చు, ఆ చెప్పు చీపురు ఎందుకే? వాణ్ణి ఊడ్చి కొట్టడానికా? సైలెంట్ గా ఉండతోనే, దయ్యాలకు ఈ పాత చెప్పుల వాసన చూపిస్తే పారిపోతాయి. చిచ్చుకాకి ఆ పాత చెప్పును బన్ను ముక్కు దగ్గర పెట్టింది. బన్ను చిలుక బ్రెయిన్ ఫ్రీజ్ లో ఉండి కూడా ఆ వాసన భరించలేక కళ్ళు తెరిచి, అమ్మా, ఏంటిదే? మున్సిపాలిటీ చెత్త బండి వాసన వస్తుంది. దయ్యం కాదు కదా, నా ప్రాణం పోయేలా ఉంది. చిచ్చుకాకి బన్ను చుట్టూ తిరుగుతూ వింతగా డాన్స్ చేస్తూ, ఓం బీం క్రీం క్రీం, ఐస్ క్రీం దయ్యమా, వీడిని వదిలిపో. బన్ను బాడీ లోపల నుండి బయటికి రా. అంటార్కిటాకి పారిపో, లేకపోతే ఈ వేపాకులతో చీపురుతో నీకు సన్మానం చేస్తా. హుష్కాకి. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, చిచ్చు, అది దయ్యం కాదు, జస్ట్ బ్రెయిన్ ఫ్రీజ్ తగ్గిపోయింది. దానికి కొంచెం టైం పడుతుంది అంతే. నీ వేపాకుల దెబ్బ వల్ల కాదు, పాత చెప్పుల వాసన వల్ల కాదు. బన్ను వీపు రుద్దుకుంటూ మెల్లగా లేచి కూర్చున్నాడు. వాడి బుర్ర ఇప్పుడు నార్మల్ గా పనిచేస్తుంది. అప్పుడు మహిగ్రద్ద అక్కడికొచ్చింది. ఏంటి రచ్చ, బన్నుగడ్డి ఎందుకలా చీపురుతో కొడుతున్నారు? ఏం లేదు మహిగారు, వీడు అదిగా ఐస్ క్రీమ్ మింగేసి బ్రెయిన్ ఫ్రీజ్ అయితే ఈ చిచ్చుకాకి దయ్యం పట్టిందని చీపురుతో దంచేసింది. ఎప్పుడైనా వింటారా మా మాట? ఇప్పుడు చూడు ఎంత కష్టపడ్డావు. బుర్ర ఫ్రీజ్ అయిపోయి చచ్చిపోతావనుకున్నాను. అవును బామ్మగారు, నా బుర్రలో మంచు కరిగిపోయేలోపు వీళ్ళు నా వీపు పగలగొట్టారు. అవునరా పనుక, కనీసం ఎప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా? ఏదైనా దొరికితే నలుగురితో పంచుకుని తినాలని. బన్ను చిలుక తలగొక్కుంటూ, అమ్మా, అది నిజంగా చాలా డేంజరస్ అమ్మా. నా బుర్ర లోపల 10 పింగ్విన్లు డాన్స్ చేసినట్టు అనిపించింది. నేను చచ్చిపోయాను అనుకున్నా, కానీ ఒక విషయం మాత్రం నిజం. ఏంటి బన్ను ఆ నిజం? బన్ను చిలుక నవ్వుతూ నాలుక తడుపుకుంటూ, ఆ వెనిల్లా ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఆ చల్లదనం నా నాలుకకి స్వర్గం చూపించింది. లుంగి వేసుకున్న పింగ్విన్ల డాన్స్ మళ్ళీ చూడాలనుందమ్మా. కానీ ఒక ఐస్ క్రీమ్ మింగితే బుర్రకి ఆ ఫీలింగ్ వచ్చింది కదా. మళ్ళీ అలాంటి ఫీలింగ్ రావాలంటే ఆంటీ, ఇంకో 2 ఐస్ క్రీములు ఉంటే ఇవ్వండి. ఈసారి బుజ్జిగాడికి సగం ఇచ్చి నేను సగం మెల్లగా చప్పరిస్తాను. బుజ్జి పిచ్చుక నవ్వుతూ తల బాదుకుని, వీడి మారుడు, వీడి బుర్ర ఫ్రీజ్ అయినా
ఆకలి మాత్రం ఎప్పటికీ ఫ్రీ చవ్వదు. ఒరే, నీకింకా బుద్ధి రాలేదా? మళ్ళీ అడుగుతున్నావు. వీడికి ఇంకో 4 దెబ్బలు పడాల్సిందే. అందరూ ఒక్కసారిగా బన్నుని కొట్టడానికి పరిగెత్తారు. నన్ను కొట్టద్దు, ఐస్ క్రీమ్ ఇస్తే చంపేస్తా అంటూ పరిగెత్తాడు. చిచ్చుకాకి తన పాత చుప్పు చీపురు పట్టుకుని వాడి వెనకాలే పరిగెత్తింది. చిచ్చుకాకి ఆమ్లెట్ బిజినెస్. గ్రామంలో చిచ్చుకాకి ఎప్పుడూ ఏదో ఒక కొత్త వ్యాపారం మొదలు పెడుతూనే ఉంటుంది. ఈసారి ఆవిడ కన్ను ఆమ్లెట్ మీద పడింది. సాయంత్రం వేళల్లో వేడివేడి ఆమ్లెట్ వేసి అమ్మితే లాభాలు బాగా వస్తాయని డిసైడ్ అయింది. అనుకున్నదే తడవుగా చిచ్చు స్పైసీ ఎగ్ పాయింట్ ని ఓపెన్ చేసింది. ఆశ్చర్యంగా ఆవిడ వేసే ఆమ్లెట్ రుచి చాలా వెరైటీగా, ఘాటుగా ఉండడంతో జనం ఎగబడి మరీ తింటున్నారు. సాయంత్రం 5 గంటలు. చిచ్చుకాకి బండి దగ్గర ఫుల్ రష్ ఉంది. చిచ్చుకాకి ఒక పెద్ద నల్లటి క్యాన్ లో నుండి నూనె పోస్తూ స్టైల్ గా ఆమ్లెట్ వేస్తూ ఉంది. రండి బాబు రండి, చిచ్చ స్పెషల్ మసాలా ఆమ్లెట్. ఇది తింటే చలి పారిపోతుంది, నాలుకకి కొత్త రుచి తెలుస్తుంది. కేవలం 20 రూపాయలే. అక్కడ బన్ను చిలుక ఒక ఆమ్లెట్ ప్లేట్ పట్టుకుని చాలా సీరియస్ గా తింటున్నాడు. పక్కన బుజ్జి పిచ్చుక నిలబడింది. బన్ను చిలుక ఒక ముక్క నోట్లో వేసుకుని నములుతూ, బుజ్జే, ఈ ఆమ్లెట్ టేస్ట్ ఏదో తేడాగా ఉంది. బాగుందిలే, కానీ ఏదో తెలియని వాసన వస్తుంది. ఇది గొడ్డు వాసనలా లేదు, సముద్రం వాసనలా ఉంది. మైను పన్ను, ఉల్లిపాయలు ఎక్కువ వేసింది కదా, అందుకే ఆ వాసన వస్తుందేమో. అయినా నీకు టేస్ట్ నచ్చింది కదా, లాగిచ్చేసి. నచ్చింది, కానీ అమ్మా, ఈ తేన్ పెంటి చేపల మార్కెట్ లో నిలబడినట్లు వాసన వస్తుంది. నేను తిన్నది గొడ్డు కదా, మరి చేపల వాసన ఎందుకు వస్తుంది? చిచ్చు ఆంటీ ఏమైనా మ్యాజిక్ చేసిందా? ఏమోరా, నాకు కూడా డౌట్ గానే ఉంది. ఆవిడ ఆయిల్ డబ్బా చూడు, నూనె బంగారం రంగులో ఉండాలి కదా, కానీ ఆవిడ పోస్తున్న నూనె ఇంజిన్ ఆయిల్ లాగా నల్లగా చిక్కగా ఉంది. అవును, కార్లో పోసే ఆయిల్ తో ఆమ్లెట్ వేస్తుందా? అందుకేనా ఇంత తక్కువ రేటుకి ఇస్తుంది. ఇందులో ఏదో మోసం ఉంది బుజ్జి, మనం దీన్ని ఛేదించాలి. ఇక మరుసటి రోజు ఉదయం బన్ను బుజ్జి కలిసి ఊర్లో ప్రచారం మొదలుపెట్టారు. చోటు, తుని, లూసీ ఇంకా మహి అందరూ ఒక చోట కూర్చుని ఉండగా అక్కడికి వెళ్లారు. అందరికీ విజ్ఞప్తి, దయచేసి ఎవరో చిచ్చు ఆంటీ దగ్గర ఆమ్లెట్ తినకండి. ఆవిడ వాడే నూనె మంచిది కాదు, అది కల్తీ నూనె. అది తింటే మన పొట్టల్లో ఇంజన్లు చెడిపోతాయి. అవును, బన్నికాడికి రాత్రంతా చేపల వాసన వచ్చే టెంపులు వచ్చాయి. వాడు గుడ్డు తిన్నాడా లేక షార్క్ చేప తిన్నాడా అని డౌట్ వచ్చింది. చిచ్చు ఆంటీ ఏదో మోసం చేస్తోంది. ఏంట్రా, ఆమ్లెట్ బాగోలేదా? నిన్న నేను తిన్నాను, అద్భుతంగా ఉంది కదా. కొంచెం స్మోకీ ఫ్లేవర్ తగిలింది, అదొక కొత్త రకం వంటలే. అవును పిల్లలు, చిచ్చు కష్టపడి పైకొస్తుంది. మీరు అసూయతో ఇలా చెప్తున్నారా? మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? ప్రూఫ్ లేకుండా ఆరోపణలు చేస్తే బాగుండదు. చిచ్చుకాకి అక్కడికొచ్చి నటిస్తూ, చూసారా మహి గారు, నేను పేదదాన్నని కష్టపడి ఆమ్లెట్లు వేసుకుంటుంటే ఈ పిల్లలు నా పొట్ట కొడుతున్నారు. నేను వాడేది స్పెషల్ బ్లాక్ ఆయిల్, అది విదేశాల నుండి తెప్పించాను. వీళ్ళకేం తెలుసు? బన్ను, ఇంకోసారి చిచ్చు మీద నిందలు వేయకు. వెళ్ళండి ఇక్కడి నుండి. పిల్లలు అవమానంతో అక్కడి నుండి వచ్చేశారు. బన్నుకి కోపం వచ్చింది. చూసావా బుజ్జే, మనం మంచి కోర చెప్తే మనల్ని తిడుతున్నారు. ఆ చిచ్చు ఆంటీ నటన చూసావా? ఆస్కార్ ఇవ్వాలి. ఆవిడ వాడే ఆయిల్ ఎక్కడదో కనుక్కోవాలి. ప్రూఫ్ కావాలి కదా, తెద్దాం. మధ్యాహ్నం 2 గంటలు. చిచ్చుకాకి తన షాప్ సామాన్లు సర్దుకుంటోంది. చేతిలో 2 పెద్ద ఖాళీ డబ్బాలు పట్టుకుంది. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో, వరే, ఆయిల్ అయిపోయింది, నేను సిటీకి వెళ్ళి స్టాక్ తెస్తాను. షాప్ దగ్గరుండో. అమ్మో, నువ్వు ఆయిల్ కిరాణా షాప్ లో కొనొచ్చు కదా, సిటీ దాకా ఎందుకు? బస్ ఛార్జీలు దండక్ కదా. నార్మయ్యరా, కిరాణా షాప్ లో లీటర్లో 150 రూపాయలు, నేను తెచ్చే చోట లీటర్ 20 రూపాయలే. అది వ్యాపార రహస్యం, ఎవరికి చెప్పకు. చిచ్చుకాకి డబ్బాలు పట్టుకొని బస్టాండ్ వైపు నడిచింది. వెనుక చెట్ల చాటు నుండి బన్ను, బుజ్జి ఫాలో అవుతున్నారు. వాళ్ళు ముఖానికి కర్చీపులు కట్టుకొని డిటెక్టివ్ లా నడుస్తున్నారు. బుజ్జి, ఆవిడ బస్ ఎక్కుతోంది, మనం బస్సు పైన కూర్చుందాం. టికెట్ డబ్బులు మిగులుతాయి, పైగా ఎవరికి కనిపించము. సరే, కెమెరా రెడీగా ఉంచుకో.
ఇద్దరు బస్ టాప్ మీద కూర్చున్నారు. చిచ్చుకాకి బస్ లోపల కూర్చుంది. బస్ సిటీకి బయలుదేరింది. బస్సు సిటీలో ఉన్న రద్దీగా ఉండే చేపల మార్కెట్ దగ్గర ఆగింది. చిచ్చుకాకి దిగింది. ఆవిడ కిరాణా షాప్కి వెళ్లలేదు. నేరుగా చేపల మార్కెట్ వెనుక ఉన్న ఒక చిన్న సందులోకి వెళ్ళింది. పిల్లలు కూడా దిగి దాక్కుంటూ ఫాలో అయ్యారు. అక్కడ ఫిష్ ఫ్రై సెంటర్ అనే ఒక పెద్ద షాప్ ఉంది. కుహుబాతు పెద్ద పెద్ద బాండీలలో చేపలు వేయిస్తున్నాడు. నూనె నల్లగా మాడిపోయింది. ఏమండీ కుహిగారు, బాగున్నారా? ఓ రెండు చిచ్చు గారు, మీకోసమే వెయిటింగ్. ఈ రోజు ఫుల్ గిరాకీ. బోర్డంత వేస్ట్ ఆయిల్ మిగిలింది. సూపర్. అదంతా నా డబ్బాలో పోయండి. రేటు పాతదే కదా. ఆ లీటర్ 10 రూపాయలు ఇవ్వండి చాలు. ఎలాగో నేను దీన్ని పారేయాలి, మీరు తీసుకెళ్తున్నారు, నాకు లాభమే. కానీ ఇది మరి నల్లగా ఉందే, వాసన వస్తుంది. పర్లేదా? పర్లేదులే. నేను అందులో ఉల్లిపాయలు మసాలా దట్టిస్తాను. ఆ వాసన ఎవరికి తెలియదు. పైగా చేపల నూనె కదా, టేస్ట్ వెరైటీగా ఉందని జనం ఎగబడి మరీ తింటున్నారు. పొయ్యండి. కుహు ఆ మాడిపోయిన వాసన వచ్చే నల్లటి నూనెను చిచ్చుకాకి డబ్బాల్లో పోసింది. చిచ్చు సంతోషంగా డబ్బులిచ్చి డబ్బాలు తీసుకుంది. బన్ను చిలుక దూరం నుండి వీడియో తీస్తూ, చిచ్చే చూసావా బుజ్జి, చేపలు ఫ్రై చేసిన మాడిన నూనెను తెచ్చి మనకు ఆమ్లెట్లేస్తోందా? అందుకే నాకు చేపల తెంపులొచ్చాయి. ఇది మామూలు మోసం కాదు, విష ప్రయోగం. వీడియో రికార్డ్ అయింది కదా బన్ను, క్లియర్ గా ఉంది. కుహు గారి మాటలు, చిచ్చు ఆంటీ మాటలు అన్ని రికార్డ్ చేశాను. ఇక ఆవిడ పని అయిపోయినట్టే. పద ఊరికెళ్దాం. సాయంత్రం 6 గంటలు. చిచ్చుకాకి ఎప్పట్లాగే బండి పెట్టుకుని రెడీగా ఉంది. ఆ కొత్తగా తెచ్చిన నల్ల నూనెతో ఆమ్లెట్ వేస్తోంది. వాసన ఘాటుగా వస్తుంది. జనం తినడానికి క్యూలో ఉన్నారు. ఈ రోజు స్పెషల్ ఆమ్లెట్, ఈ ఎక్స్ట్రా ఫ్లేవర్. తినండి తినండి. నాకు 2 ఆమ్లెట్లు ఇవ్వు చిచ్చు, ఈ రోజు వాసన ఇంకాస్త వెరైటీగా ఉంది. అప్పుడే బండు బుజ్జి అక్కడికొచ్చారు. బుజ్జి చేతిలో ఫోన్ ఉంది. ఆగండి, అందరు ఆగండి. ఆ ఆమ్లెట్ ముట్టకండి. అది ఆమ్లెట్ కాదు, ఆసుపత్రి టికెట్. మరే మళ్ళీ వచ్చారా? పొద్దున్న చిట్లు తిన్నారు కదరా, ఇంకా బుద్ధి రాలేదా? పోండి ఇక్కడ నుండి. బన్ను, ఎందుకు గొడవ చేస్తున్నావు? ప్రూఫ్ ఉంటే చూపించన్నాను కదా. ప్రూఫ్ తెచ్చాం బామ్మగారు, చూడండి. చిచ్చుకాకి ఆయిల్ లీలలు. బన్ను వీడియో ప్లే చేశాడు. వీడియో ప్లే అవుతుంది. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆ వీడియోలో చేపల కుహు మాడిన నూనెను డబ్బాలో పోస్తుంది. చిచ్చుకాకి, పర్లేదులే, మసాలా దట్టిస్తే వాసన తెలీదు, టేస్ట్ వెరైటీగా ఉందని జనం తింటున్నారు. ఇది పారేయాల్సిన నూనె కదమ్మా. మా ఊరి జనానికి అవేం తెలియవలే. వాళ్ళకి కావాల్సింది చవకైన తిండి. పొయ్యి. వీడియో అయిపోయింది. అక్కడ నిశ్శబ్దంగా ఉంది. పిన్ డ్రాప్ సైలెన్స్. చూసారా, మనకు ఆమ్లెట్ లో వేసేది గుడ్లు కాదు, చేపలు వేయించిన మాడిన నూనె. అది తింటే క్యాన్సర్ వస్తుంది, జబ్బులు వస్తాయి. అందుకే నాకు నిన్న చేపల వాసన వచ్చింది. ఆవిడ మన ప్రాణాలతో వ్యాపారం చేస్తుంది. నిజం తెలియగానే చేతిలో ఆమ్లెట్ ప్లేట్లు పట్టుకున్న వాళ్ళందరూ వాటిని కింద పడేశారు. చోటు చిలకకి వాంతులు వచ్చేలా అయింది. అందరి కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఛీ చిచ్చు, నిన్ను నమ్మి నా పిల్లాడికి నేను రోజు ఆమ్లెట్ తినిపిస్తున్నాను. నువ్వు మాకు మాడిన ఆయిల్ పెడతావా? నువ్వు ఫ్రెండ్వి కాదు, శత్రువి. డబ్బు కోసం ఎంత దిగుచారుతావా చిచ్చు? ఆరోగ్యంతో ఆడుకుంటున్నావా? ఆ నల్లటి నూనె చూస్తుంటేనే భయమేస్తుంది. మహీక్రద్ద కర్ర పట్టుకుని ముందుకొచ్చి, ఇది క్షమించడాని తప్పు. ఇప్పుడే పోలీసుకు ఫోన్ చేస్తా. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాడు. నా గొంతు అందుకే బొంగిరిపోయింది. నీ పచ్చడి వల్ల కాదు, ఈ ఆయిల్ వల్లే. జనాలందరూ కొట్టండి, తరిమేయండి అని అరుస్తూ చిచ్చు వైపు వచ్చారు. చిచ్చుకాకి భయంతో వణికిపోయింది. చిచ్చుకాకి కాళ్ళు పట్టుకొని, క్షమించండి, తప్పు చేశాను, డబ్బాసుతో చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. నన్ను కొట్టకండి, జైలుకు పంపకండి ప్లీజ్. చిన్నుకాకి అక్కడికొచ్చి, అమ్మో, నేను చెప్పాను కదా ఇది తప్పని. ఇప్పుడు చూడు, అందరి ముందు ఎంత పరువు పోయిందో. బామ్మగారు, ఆవిడకి జైలు శిక్ష వద్దు, ఒక పనిష్మెంట్ ఇద్దాం. ఈ రోజు ఆవిడ తెచ్చిన నల్ల ఆయిల్ తో చేసిన ఆమ్లెట్లన్నీ ఆవిడే తినాలి. అప్పుడు తెలుస్తుంది మా బాధ. అవునవును, కరెక్ట్. చిచ్చు తినాల్సిందే. అమ్మో, అవి తింటే నేను చచ్చిపోతాను. వద్దు బాబాయ్. సరే సరే, నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు కాబట్టి పోలీసులకు చెప్పట్లేదు. కానీ రేపటి నుండి నువ్వు వ్యాపారం చెయ్యాలంటే ఒక కండిషన్. అందరి ముందు ఫ్రెష్ ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి వాడాలి. మేం చూస్తూ ఉండగానే వంట చెయ్యాలి. నాణ్యతలో తేడా వస్తే ఊరు నుండి వెలివేస్తాం.
తప్పకుండా మహిగారు. ఇకపై స్వచ్ఛమైన నూనె వాడతాను. లాభం తక్కువ వచ్చినా పర్లేదు, పరువు ముఖ్యం అని తెలిసింది. మరి నాకా? నేను డిటెక్టివ్ని కదా, నాకేమిస్తారు? నీకు రేపటి నుండి చిచ్చు ఆంటీ ఫ్రీగా మంచి నూనెతో చేసిన ఆమ్లెట్ ఇస్తుంది, సరేనా? ఇస్తాను బాను, నువ్వు నన్ను కాపాడావు. నీకు లైఫ్ టైం ఫ్రీ ఆమ్లెట్స్. అందరూ నవ్వుకున్నారు. చిచ్చుకాకి ఆ పాత ఆయిల్ క్యాన్ ని దూరంగా పారేసింది. మరుసటి రోజు నుండి సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ తెచ్చి అందరి ముందు కట్ చేసి ఆమ్లెట్లు వేయడం మొదలుపెట్టింది. రుచి కొంచెం తగ్గినా ఆరోగ్యం బాగుంది. బన్ను పుచ్చిల తెలివి వల్ల ఊరి ఆరోగ్యం కాపాడబడింది. చిచ్చుకాకి ఒక గుణపాఠం దక్కింది. వ్యాపారంలో నిజాయితీ ఉంటేనే నిలబడతాం, కల్తీ చేస్తే ఎప్పటికైనా దొరికిపోతామని అందరికీ అర్థమైంది. ఈ కథలోని నీతి ఏంటంటే ఆరోగ్యంతో వ్యాపారం చేయకూడదు, కల్తీ ఎప్పటికైనా ప్రమాదమే, పిల్లల మాటలను తక్కువ అంచనా వేయకూడదు.